వెల్కమ్ టు సుమన్ టీవీ. షుగర్ వ్యాధిని రివర్స్ చేసుకోవచ్చండి ఈ మెడిసిన్స్ వాడుతూ. ఈ ఆహారపు అలవాట్లో కొన్ని చేంజెస్, చిన్న చేంజెస్, ఎక్కువగా ఇబ్బంది ఉండవు. కంటిన్యూస్ గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే డయాబెటిక్ ని రివర్స్ చేయవచ్చు అంటున్నారు. ఎస్, మధుమేహ వ్యాధిగ్రస్తులకు హ్యాపీ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెడికేషన్ తగ్గుతుంది అంటున్నారు, ఫుడ్ కూడా చిన్న మార్పులే అంటున్నారు. మరి ఏమిటి ఆ హ్యాబిట్స్, ఆ డైట్ ఏంటి, ఆ మెడిసిన్ ఏంటి, ఏ విధంగా తగ్గించుకోవచ్చు, రివర్స్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ మాట్లాడేద్దాం. అయితే సార్ ఉన్నారు. సార్ పేరు వచ్చేసి డాక్టర్ చేతన్ రాజ్ గారు, హోమియోపతి వైద్యులు. మాట్లాడేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్, డయాబెటిక్ రివర్స్ దట్టు హోమియోపతి మెడిసిన్ అంటున్నారు. ఆహారం అలాగే తినండి కానీ కొంచెం తగ్గించండి, ఇది చేంజెస్ చేసుకోండి అంటారు. ఏమిటి ఆ చేంజెస్? మెడికేషన్ ఏ విధంగా ఇస్తారు, రివర్స్ ఎలా చేసుకోవచ్చు, ఇదంతా కూడా ఒక క్లారిటీ ఇవ్వరా సార్? మనకు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, షుగర్ వ్యాధి ఏదైతే ఉంటది కదా, అది రివర్స్ చేసుకోవచ్చు. ఎట్లా చేసుకోవచ్చు? హోమియోపతి మందులు వాడి చేసుకోవచ్చు. అదే ఏ విధంగా అంటే ఇప్పుడు నేను కొన్ని అడ్వైజులు ఇస్తాం మనం ఓకే సార్, వాళ్ళు వినాలి కూడా. అవును సార్, అవునా కదా? మెయిన్ అదే. ఒక దంపతి వచ్చిర్రు మన దగ్గర, హస్బెండ్ వైఫ్, డయాబెటిక్ ఇద్దరు డయాబెటిక్, హైపర్ టెన్షన్ ఉంది, డయాబెటీస్ ఉంది. వైఫ్ ఏజ్ వచ్చేసి 38 years, ఓకే సార్. హస్బెండ్ ఏజ్ వచ్చేసి 42 years. ఇద్దరికి మందులు ఇచ్చినాం. ఓకే, ఇద్దరికి మందులు ఇచ్చి మనం ఏం చేస్తామంటే 2 నెలలకి మందులు ఇచ్చి 2 నెలల కాడికి మళ్ళా రామని చెప్తాం. మళ్ళా 2 నెలలకి టెస్ట్ చేపియొద్దు, 4 నెలలకి టెస్ట్ చేపిమని చెప్తాం పేషెంట్. 4 నెలలకి టెస్ట్ చేపిమంటాం పేషెంట్. ఇప్పుడు వీళ్ళిద్దరు 4 నెలలకి మళ్ళీ టెస్ట్ చేపించుకొని వచ్చిండ్రు. హస్బెండ్ దాంట్లో మంచి మార్పు ఉంది. ఓకే, వైఫ్ కి ఇంకా పెరిగింది. ఇప్పుడు నేను ఏం చెప్పిన వీళ్ళకు, డైలీ అరగంట పైదల్ వాకింగ్ చేయండి. దాంతో పాటు ఎంత తినాలి అనిపిస్తే దానికి సగం తినండి. ఓకే, ఎంత తినాలో దాంట్లో సగమే తినండి, క్వాంటిటీ తగ్గించాలి. పొద్దుగాల పొద్దుకి సాయంత్రం గ్రీన్ టీ తాగండి. గ్రీన్ టీ తిన వెంటనే తాగొద్దు. మళ్ళా దాని తర్వాత మీరు 8 గంటలు 9 గంటలు మంచిగా నిద్ర ఉండి ప్రశాంతంగా. ఓకే సార్. హస్బెండ్ ఏమన్నా, అరే నాకు పరేషాని ఉంది, మా బాస్ ఒప్పుకోడు, మొత్తం రోజు టార్చర్, అది ఇది అనేసి అన్నాడు. మీరు ట్రై అయితే చేయండి, ఏముంది, ఏమైతుంది, మహా అంటే ఏమైతుంది, ఆరోగ్యమే. మహా అంటే ఏమైతుంది, ఒక నౌకరీ పోతుంది కదా, అవునా కదా? నౌకరీ పోదు, ఎందుకు, నా మీద చాలా డిపెండ్ ఉంది అక్కడ, మళ్ళీ ఎందుకు తీస్తారు, మీరు జర పడుకోండి కదా మంచిగా అని చెప్తే పడుకోవడం ఆయన స్టార్ట్ చేసి, మళ్ళా ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినమని చెప్పినాం మనం. అయితే ఇప్పుడు ఏంటంటే కథ, అది కూడా చేసిండ్రు ఇద్దరు చేసిండ్రు. మరి ఆయనకి ఎందుకు రిజల్ట్ ఉంది, ఆవిడకి ఎందుకంటే మేడం కి ఏం అలవాట ఉంది అంటే, తిన్న తర్వాత ఒక్క పూట స్వీట్ కంపల్సరీ, షుగర్ వచ్చాక కూడా మధ్యాహ్నం, నైట్ టైం కంపల్సరీ ఐస్ క్రీమ్. ఇప్పుడు హస్బెండ్, అరే నువ్వు తినకు, ఇట్లా ఏముంది ఇంతే తింటున్నాం, మళ్ళీ ఒక ఐస్ క్రీమ్ తినకేము. ఇద్దట్లో అతనిలో రిజల్ట్ అయింది హోమియోపతి మెడిసిన్స్ వాడుతూ. సార్, ఇప్పుడు దీంట్లో ఇలా రకరకాల మనుషులు ఉంటారు సార్, అందులో ఎస్పెషల్లీ మేము తింటాము, వాక్ చేస్తాము అంటే ఈ తగ్గదా సార్ షుగర్ లెవెల్స్? స్వీట్ తినండి, ఐస్ క్రీమ్ తినండి, రోజు బయట బిర్యానీ తినండి, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ తినండి, ఎన్ని గంటలు మేల్కొని ఉంటారు, వాకింగ్ చేస్తూనే ఉండండి, అవుతుందా పని? కాదు. మళ్ళా ఎందుకు అవన్నీ, దాని పేరేంది, జంక్ ఫుడ్ దాని పేరు. అంటే మీరు ఏం తింటుండ్రు, చెత్త తింటే ఏమైతుంది, చెత్త రోగాలు వస్తాయి. ఇంకొక విషయం చేయొచ్చా సార్, ఇక్కడ మేము స్వీట్స్ తింటున్నాము, మంచి హెల్దీ మీల్ ని, ఇక్కడ ఈ క్యాలరీస్ తీసుకున్నాం కాబట్టి మీల్ ని అవాయిడ్ చేస్తున్నాము అంటే గనక క్యాలరీస్ కానీ షుగర్ లెవెల్స్ ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉంటాయా సార్? స్వీట్ తింటున్నాము, ఫుడ్ ని అవాయిడ్ చేస్తున్నాం. అరే మీకు ఒకటి చెప్తా నేను, మీరు పావు కిలో మీరు ఉల్లిగడ్డ, కుకుంబర్, కీరా ఉంటది కదా, రెండు మంచిగా చాప్ చేసుకొని దాని మీద మీరు కొంచెం మిరియాల బొక్కుని వేసి మంచిగా కలిపి తిన్నారనుకోండి, పావు కిలో అంటున్నా నేను, వెయిట్ లాస్ అవుతుంది. అదే మీరు పావు కిలో బిర్యానీ తిన్నారనుకోండి, ఇది పావు కిలో కదా, బరువు పెరుగుతుంది కదా. ఎందుకంటే గేమ్ మొత్తం క్యాలరీల గేమ్. షుగర్ లెవెల్స్ కూడా హైక్ అయ్యేది ఇక్కడే, మసాలాలు, ఆయిల్స్, ఎవ్రీథింగ్, షుగర్ పెరుగుతుంది అట్లా. అయితే ఏది హెల్దీ కాదు, అది మనం చదివే అవసరం లేదు, మన నాలుకనే చెప్తుంది మనకు. ఎట్లా చెప్తుంది? అది తినాలనిపిస్తుంది, బాగా చూస్తుంటేనే మొత్తం
ఇంత పెద్ద డేక్షాలో నింపేసి పెట్టిండు ఆయన బిర్యానీ, అది మొత్తం తినాలనిపిస్తుంది అంటే అది హానికరం. మనకు సాలెడ్లు పక్కకి ఎక్కడో పడేసి ఉంటాయి ఏ దావత్ పోయినా, అలా మిగిలిపోతాయి సార్, అట్లనే మిగిలిపోతాయి. మీకు గుర్తుంది చిన్నప్పుడు మంచిగా దాన్ని కటింగ్ చేసి హంసం లాగా అట్లా ఇట్లా తయారు చేస్తుంది, డిజైన్లు పువ్వులు, ఎందుకంటే ఎవరు తినరు కానీ అవే హెల్దీ. మనం అది రియలైజ్ చేసుకొని ప్రతి మీల్లా అది ఇంక్లూడ్ చేయాలి సాలడ్స్. ఈ షుగర్ పేషెంట్స్ కి మరి క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి అంటున్నారు సార్, మరి ఆకలి ఎక్కువ వేస్తుంది, నీరసం కూడా వస్తుంది, ఏం తీసుకోవాలంటారు సార్ అలాంటప్పుడు? మరి అట్లాంటప్పుడు చూడండి ఎందుకైతుందంటే షుగర్ వ్యాధి ఉన్నోళ్ళు చాలా మందికి గ్లూకోజ్ మెటబాలిజం అయితలేదు కదా, గ్లూకోజ్ మెటబాలిజం అవ్వకపోతే వాళ్ళకి ఎనర్జీ ఏడికి వెళ్ళి వస్తుంది, అందుకే మనం హోమియోపతిక్ మెడిసిన్స్ ఇస్తాం. ఇంకోటి ఏంటంటే షుగర్ వ్యాధిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటది, అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది మన బాడీలో కానీ అది బాడీ యూటిలైజ్ చేసుకోలేకపోతుంది. అవునా కదా, యూటిలైజ్ చేయకపోతే ఏమైతుంది, షుగర్ పెరుగుతుంది, అందుకే నీరసం వస్తుంది. కాబట్టి ఏమైనా స్నాక్స్ క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఏం తినొచ్చు అంటారు సార్? మీరు జొన్న రొట్టె తినండి, గ్రీన్ టీ అలాంటివి చెప్తున్నారు కదా సార్, అవి ఫాలో అవుతాము. డయాబెటిక్ ని ఎస్పెషల్లీ రివర్స్ చేసుకోవాలి అనుకుంటున్నాం, మెడికేషన్ తీసుకుంటూ ఆ క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి లైక్ సింపుల్ స్నాక్స్ మీ దగ్గర ఏమైనా? మంచి స్నాక్స్ చెప్తాను మీకు. రోడ్ల మీద పోయేటప్పుడు మీరు చూడండి రోళ్ళు అమ్ముతున్నారు, అది రోల్స్ మేడం, అది చపాతీ లాగా చేసి ఫ్రాంకీ దాంట్లో మొత్తం మసాలా గిసాలా అంతా వేసి తయారు చేసి ఇట్లా రోల్ చేసి మీకు ఇస్తాడు. అబ్బా ఏమన్నా ఉందా అనేసి ఆ మైదా పిండి తోటి చేసిన రొట్టె తింటాం, పన్నీర్ చికెన్ మైదా పిండి తోటే తయారు చేస్తారు కదా అది మొత్తం రోటీ. దాని బదులు జొన్న రొట్టె చేసుకోండి, జొన్న రొట్టె చేసుకోండి. ఇవి డిన్నర్లే చేయండి, ఇవి స్నాక్లు. స్నాక్ 4 o'clock 5 o'clock తినండి, దాని తర్వాత ఆకలి అవ్వకపోతే డిన్నర్ వదిలేసేయండి. ఫస్ట్ డే మీరు ఏం చేయండి, జొన్న రొట్టె చేసుకోండి చిన్నది. నేనేమన్నా మీకు కీరా గ్రేట్ చేయండి, ఉల్లిగడ్డ చిన్న చిన్న కట్ చేయండి, మళ్ళా అది ముల్లంగి ఉంటది కదా అది కూడా జర గ్రేట్ చేయండి, సెంటర్ లో వేయండి, దీని మీద కొంచెం పల్లి పొడి వేయండి, కెచప్ మైనస్ కాకుండా పల్లి పొడి వేయండి మీరు, పల్లి పొడి వేసి దీని మీద మీరు కొంచెం చాట్ మసాలా వేయండి, కొంచెం చాట్ మసాలా వేసినాక దాన్ని రోల్ చేసేయండి. అది తినండి ఒక రోజు, మంచి స్నాక్ కదా. మళ్ళా నెక్స్ట్ డే రాగులది దోశ వేసుకోండి. దోశ తక్కువ ఆయిల్ తక్కువ ఘీ, తక్కువ ఆయిల్ తక్కువ ఘీ, అసలు ఆయిల్ వేయకండి. ఎందుకు వేస్తారు ఆయిల్? అదే సార్ మళ్ళీ మీరు చెప్పారు కదా మేము వేసి అయినా తగ్గట్లేదు అంటారు, అందుకోసం వారి కోసం సో తక్కువ అసలు లేకున్నా పర్వాలేదు. మళ్ళా దాని మీద మీరు ఉల్లిగడ్డలు కోయండి చిన్న చిన్నగా, అవి కొంచెం వేసేయండి. బిర్నీస్ ఉంటది కదా కొంచెం బిర్నీస్ వేయండి, కావాలంటే లైట్ గా బాయిల్ చేయండి. కూరగాయ కూడా చేస్తలేం మనం, లైట్ గా బాయిల్ చేస్తున్నాం. ఏం తింటున్నాం, దోశ తింటున్నాం, అది ఫ్రాంకీ పింకీ అనే పడేసి తింటాం కదా అది. దాని మీద కొంచెం మీరు బాయిల్డ్ బీన్స్ వేసిండ్రు, అవునా కదా, కొంచెం ఉల్లిగడ్డలు వేసిండ్రు. ఇప్పుడు దాని మీద మీరు మన వెల్లుల్లిది పౌడర్ ఉంటది, వెల్లుల్లి మీరే తయారు చేసుకోండి ఇంట్లో, కొంచెం వేయండి, కొంచెం మిరియాల బుక్ని వేయండి, కొంచెం ఉప్పు వేయండి, రోల్ చేయండి, తినేసేయండి. 2 స్నాక్స్ మళ్ళీ ఇవి హెల్దీ, షుగర్ వ్యాధికి మంచివి. మళ్ళీ మిల్లెట్లు తినండి అది ఇది అంటారు కదా, అలాగే అవునా కదా. సాస్ వేస్తారు, మయోనీస్ వేస్తారు, కెచప్ వేస్తారు, మొత్తం అరే ఆయిలే అన్న ఆయిలే, డబల్ ఆయిల్ డబల్ చీజ్ డబల్ అన్ని డబల్ అనేసి తయారు చేయించుకుంటాం అక్కడ, అవునా కాదా. మళ్ళీ డబల్ డయాబెటీస్ అవుతుంది. ఒక్కసారి చచ్చిపోవడం మంచి, 2 సార్లు షుగర్ వచ్చి చచ్చిపోతాడు, అవునా కదా. అందుకే డబల్ గిబల్ కాకుండా ఇంట్లో మంచి ఇట్లాంటివి స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. మళ్ళీ ఒకరోజు రాగులది ఇడ్లీ తయారు చేసుకోండి. రాగుల ఇడ్లీ తయారు చేసుకొని టమాటా చట్నీ తయారు చేసుకోండి. ఎక్కువ దాని మీద పోపు పెట్టి నూనె వేసి మొత్తం దా పోపు మొత్తం చట్నీలో వేసే అవసరం, ప్లేన్ చట్నీ టమాటా చట్నీ తయారు చేసుకోండి. ఆయిల్ గీలు వేయొద్దు దాంట్లో, అది ఇడ్లీ పైన అప్లై చేయండి. దాని మీద పుట్నాల పొడి వేయండి, అవునా కదా. 4 ముక్కలు చేయండి, ఫోర్క్ తోటి తినండి, మంచూరియా తిన్నట్టు ఉంటది మీకు, అవునా కదా. ఇట్లా మనం ఆలోచించాలి, ఏది స్నాక్ మనకు హెల్దీ ఏది కాదు.
మళ్ళా రాగులు వాడినాం, జొన్నలు వాడినాం, జొన్నలు, 2 సార్లు జొన్నలు వాడినాం, సాలెడ్లు వాడినాం, కడుపు నిండిపోతది. అవును సార్. అసలు 4కి, ఏంటా 5కి ఏంటా అని తింటే. డయాబెటిక్ పేషెంట్స్ వెతుకుతూ ఉంటారు కానీ అసలు ఆయిల్ లేకుండా హెవీగా జంక్ లేకుండా హెల్దీ స్నాక్స్ సార్. సో ఇలా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మెడిసిన్ వాడితే ఇంకా రివర్సెస్ వేసుకోవచ్చు సార్. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.